వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డును అమలు చేయలేదని మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్, మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామర్చెడు గ్రామంలో ఇటీవల ప్రజాప్రభుత్వం కార్యక్రమంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు శనివారం రేషన్ కార్డులో పేరు వచ్చిన లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామంలో రేషన్ కార్డులను అమలు చేయించడం జరిగిందని వారు తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతూ అనేక సంక్షేమ పథకాలను నిరుపేదలకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో అందించడం జరుగుతుందని వారు గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు కూడా చేసుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీలర్ కృష్ణమూర్తి, సురేష్ గౌడ్, జగదీష్, షాబుద్దీన్, ఫయాజ్, చాంద్ పాషా, సాయిలు, ఎర్రబాబు, చక్రపాణి, వడ్ల శ్యామప్ప, బాబు, శైలు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో దామర్చెడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల అందరం కలిసి రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుండి గత ప్రభుత్వము ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలు లేవు. ఆ రోజు ఎలక్షన్ భాగంలో మనోహర్ అన్న మన దామర్చెడుకు వచ్చి ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు లేని కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తానని చెప్పిండు. ఆ మాట ప్రకారము ఈరోజు మన ఊరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. ఈ రేషన్ కార్డు లేక 10 ఏళ్ల నుంచి చాలా బాధపడ్డ పేద ప్రజలు, ఆ పేద ప్రజల కళ నెరవేరింది. అదేవిధంగా రానున్న రోజుల్లో మన ఊరికి మళ్ళా అభివృద్ధి పనులకు సహకరిస్తానని కూడా మాట్లాడడం జరిగింది. సైడ్ రైన్ కూడా మనకు వచ్చినాయి. అదేవిధంగా మొన్న ఇచ్చిన 8 లక్షలు కాక మళ్ళీ 11 లక్షలు మళ్ళీ 8 రోజుల్లో కూడా స్టార్ట్ చేయబోతున్నాము. బషీరాబాద్ టు కొత్తలాపూర్ 1,90,00,000 వరకు కూడా టెండర్ అయిపోయింది. అది కూడా అతి త్వరలో ప్రారంభం అయిపోతుంది. నందేనాయక్ తండా టు ఎక్మై రోడ్కు అది కూడా టెండర్ అయిపోయింది. అది కూడా అతి త్వరలో ప్రారంభం జరగబోతుంది. మనోహర్ అన్న మనకు ఎలక్షన్ భాగంలో ఏ విధంగా హామీ ఇచ్చిండో ప్రతి పేద కుటుంబానికి నేను అండదండలు ఉంటా, నన్ను గెలిపించను, అదేవిధంగా మనం గెలిపించినాము. ఆ మాట ప్రకారం ఈరోజు మనకు మనకు ఎల్లవేళలా కష్టపడి మనకు అత్యధిక నిధులు మన దామర్చెడు కట్టించినందుకు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఇస్తామన్నాం. 6 గ్యారెంటీల భాగంగా ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల కరెంటు బిల్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఎలక్ట్రికల్ బిల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయదారులకు పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్ప్రింకర్ పైపులు కానీ అవి కూడా అతి త్వరలో వస్తున్నాయి. అవి కూడా మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. చిన్న క్వశ్చన్.